చక్రవర్తి నీవేనా? ఈ విషయం ఇతరులు మీకు చెప్పిందిరా లేక తమరేదో నడుపుతుందిరా? మేము జూదులమనుకుంటుంటివా? కాదు, స్వజాతి వారు గురువులే కదా నిన్ను మాకు అప్పగించినది. ఈ నేరము కేవలము జాతి మత సంబంధమైనదిగా తయారు చేయబడినది. మేమది గుర్తించింది. అయితే తత్సంబంధ న్యాయశాస్త్రమును మేము నిరుముదమని తలంచుతుంటేవి కావాలి. పోయి మీ దైవము దీర్ఘదర్శులతోనూ మీ వేదము స్మృతులతో మాకేమి పని? ఈ పట్ల మీ ఉన్నత గురువచనములే మేము గుర్తించాలి. తెలిసినదా? చెప్పుము. ఈ రాజ్యము నా రాజ్య సంబంధమైనది కాదు. ఈ రాజ్యమునకు నేను రాజును కాను. ఈ రాజ్యమే నా రాజ్యమైన నేను జూదుల హస్తమగుచుండ నా వారు చూచుచూ నొరకుందురా. ఓయి సింహాసనాభిలాషి, భయపడకము. నీ వజ్ర వైడూర్య మాణిక్యములను కనకమయ్యి సదాంత భాగములను ఈ సింహాసనములను నాకు అవసరము లేదు. నా రాజ్యం ఈ రాజ్య సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ రాజ్య సంబంధమైనది కాదు. పోయి అటులైనా నీవు రాజువేనా? నిస్సందేహముగా. కానీ బంధితుడైన నేను నివృత్తిగా చేసుకునలేని నిధికి చెప్పినదిగా ఈ ప్రశ్నార్థుని విశేషము. ఈ ప్రపంచముల సత్యములకే ప్రాణమునిచ్చి రక్తబలి వస్తంగా జన్మించుతుంది. సత్యముకై త్యాగం చేయవాడు సత్యమును నన్ను ప్రేమించును. ఓరి ప్రభు, వారిని ప్రవేశపెట్టము. చెప్తాము. పోయి ఈతని ఎడ మాకు ఏ దోషం కనిపెట్టాలి? పోయి అటు చూడము. నీ జాతి వారే నీపై ఎంతటి బలవత్తర నేరారోపణ చేయుచుండిరో గమనించుకుంటేవు కదా. ప్రత్యుత్తరం ఏమో నీవు నాతో ఏకాంతముగా మాట్లాడిన మాటలు ఈ ప్రజాపతికి వినిపించి నిన్ను నీవు రక్షించుకోము. ఇతడు నిర్దోషి అనియే మా అభిప్రాయం. ఇతని వాసస్థానం అయ్యేది నాజరేతు. అట్లయినా ఇతడు శ్రీ హెరోదు రాజు గారికి చెందిన ప్రదేశవాది కాన వీనిని వారి కడతో మనిపండు. ఓరి ప్రభు, ఈ ఇతని హెరోదు రాజు వద్దకి కొనిపోయి వారికి మా వందనములు అర్పించమని తెలుపుతూ ఈ నేరస్తునిపై న్యాయస్థానంలో నేరారోపణ చేయబడినట్లుగా తెలిపి న్యాయ విచారణ జరిపి వారి అభిప్రాయమును మాకు తెలియజేయవలసిందిగా ప్రార్థించమని చెప్తుంది. ప్రభు ఉండు. ఏమి మీ అమ్మగారు ఏమైనా చెప్పుకుంటారా? ఏమది? రాత్రి అమ్మగారు ఒక అపూర్వమైన స్వప్నం కానీ చాలా పరితాపం పొందిరి ప్రభు. దాన్ని మీతో చెప్పమని పంపిణీ ప్రభు. అది ఏమి? ఒట్టి అమాయకులకు చేసుడు పద్మాచార్యులు కఠోరమైన దాతలు చెప్పి తిరుగులు వేయమని చెప్పి పంపిణీ. పోయి అంతేనా? అంతే ఏమా కలకలము న్యాయ విచారణకై హెరోదు రాజు వద్దకు ఎగిన వారు పోయి ఏమి సంభవించను? శ్రీ హెరోదు రాజు గారు వందం సమర్పించి ఆ బందీ గుర్తుని విచారింపగా అతని ఎట్టి దోషం కనపట్టలేదని మీతో చెప్పినామని. ఇతని ఎడ ఏ దోషమును కనపట్టలేదని మాతో చెప్పమంటే. అవును ప్రభు. సరే, బందీకృతులను తక్కిన వారు ఎందున్నారు? ఆ భవనం కాడ వేచి ఉన్నారు ప్రభు. వారిని ప్రవేశపెట్టి చెప్తాం ప్రభు. పౌరులారా, మీరు ఇతనిపై దైవ మత రాజద్రోహములు మోపి మరణ దండనార్హుడు అని శిక్ష విధించింది. గలిలయ నుండి ఇక్కడి వరకు ఇతడు ప్రజలను ఉద్బోధించుతూ విప్లవ జ్వాలలు రగిలించుతుండేనని చెబుతున్నారు. కానీ ఈతడు నచ్చిన అద్భుత కార్య పరంపరలనే
మేము బహుముఖములు విని ఉన్నాము కానీ ఇతడిట్లు విప్లవ దావాగ్ని రగిలించుతుండేనని మీ వద్ద నుండి ఇప్పుడు తప్ప మరి ఎవ్వరి నుండి విని ఉండలేదు. సుచిత్ర, మీ సమక్షంలోనే ఇతను విచారించింది. మీరు తెలిపిన నేరములు ఇతనైనా కనపట్టలేదు. శ్రీ హెరోదురాజు గారు కూడా వీని ఎందు ఏ దోషమును కనపట్టలేదని మీ సమక్షంలోనే తీర్పు చెప్పింది. కావున ఇతడు నిర్దోషి అని కాదు కాదు లేదు, ఇతడు నిర్దోషి అనే మా అభిప్రాయం. కాదు, ఇతడు ద్రోహి. ఇప్పుడు ఇతన్ని కొంతవరకు దండించి వదిలిపెట్టాడు. కాదు, మరణశిక్ష మరణశిక్ష. కోరి నీవు వెంటనే కారాగృహాధిపతి వద్దకు అయ్యి దుష్ట బరబ్బని తోడుకుంటాము. యూదవంశజులారా, ఇటు చూడు. ఓ వంక ఘోర విప్లవకారుడును నరహంతకుడైన బరబ్బను లేక యేసు క్రీస్తును అందు మీకిష్టమైన వాణిని మీ పస్కా ఆచారం తప్పున విడిచిపెట్టదా? ఆలోచించుకోండి. ఆలోచించుకొని తెలుసు. ఓ జోదవంశజులారా, నా ప్రియ సోదరులు, వినుడు. సర్వనాశనములో లేక ఆచంద్రకారకమైన విజయములో మన జోదవంశమునకు మనమే నిర్ణయింపవలసిన సమయం ఆసన్నమైనది. అది మన జోదవంశ మాత మీ ఈ నిర్ణయంలో పెట్టు సుదీక్షముగా వేచి ఉన్నదో చూడు. లెండు సత్యవ్రతాచరణకై నడుం బిగింపు. ఎరుగుదురా, ఈ మత ద్రోహి సంప్రదాయముగా మనం ఆచరించు విశ్వసించుతున్న మన ఈ పవిత్ర వేద సత్యములను ఒట్టి బోటకమనియు కలము విపత్కరమనియు బోధించు మన మతమును సర్వనాశనం చేయ సంసిద్ధుడైన లేదు. అందరి కోముఖముగా బరపాసును వదుడనియు చేతులు తప్పుడనియు దిక్కులు పెట్టటిల్లా ఆ స్థాన మందిరము కత్తలిల్లా పిలాతు హృదయం తల్లడిల్లా కప్పులు చేయుడు లేదా మన జాతి అనంతం అనంతము సంభవించక తప్పదు. లెండు లెండు జై జోదవంశ మాతకు. ఎప్పటికైనను మీ కళ్ళు తెరచి మన అతి జీవితంలో ఆలోచించు. ఈ గరిమల మధ్యతో ఈ చక్కని తరుణమును చేతులారా జారించుకుంటే మనకు అనర్థకము సంభవింపక మానవు. ఈ దుర్మార్గుడు ఇప్పుడు తప్పించుకున్నా మనమిక బంధితులమై బానిసలమై పందలమై మనమలసి వచ్చు. రెండు, ఈ జాతి మీరు ఉద్ధరింపుకొను. రెండు, మీ మతమును మీరు ఉద్ధరింపుకొను. జై జోదవంశ మాతకు, జై జోదవంశ మాతకు. వీరెవరో తెలియదా? మన జాతికి మూల విరాట్ ప్రథమాచార్యులు కైపాస్ గారు. ప్రథమాచార్యులు కైపాస్ గారికి, ప్రథమాచార్యులు కైపాస్ గారికి. ఏనాడి దొండగియుడు తన పాదము ఈ పవిత్ర భూమాతపై నిడి కుటిలగారడి విద్యను ఆరంభించను. అలాగే వీరికి వీరి నిద్రాహారములకు రుణము తీరిన ఎన్నట్లు రేయు మొగళ్ళు ఘోర విపత్తరం నుండి రక్షింప స్వజాతోత్తరణ కంకణబద్ధులై అశాంతము దపించిపోతున్నారు. వీరికంటే ఎక్కువ మనకు తెలియదా? ఆలోచిప్పుడు వీరి రక్తనాళంలో ప్రవహిస్తున్న పవిత్ర జోద వంశ రుధిరదాల సముద్రం మన రక్తనాళంలో ప్రవహించటలేదా? ఇతడు నిజముగా దేవి కుమారుడైన నిందితాత్ముడై కర్కశ పాశ్చాత్యుల బొద్దుండై ఇవ్వనీయుండునా? అద్భుత కార్యములు చేయగలిగిన కేవలం మానవ మాత్రమే విచారణాధికారము కొరకు తల ఎప్పుడనేల ఇతడు చేయగలిగితే ఏదీయును లేదని గట్టిగా వాటికి మొమ్మడు. మీ మతమును మీరు కాపాడుతారు, మీ జాతిని మీరు ఉద్ధరిస్తారు. జై జోదవంశ మాతకు, జై జోదవంశ మాతకు. సోదరులా, ఇడుగో మన భర్త. ఇతడు ఇక ముందు మీ వలె జీవితమును గడుపుతూ మతాధిపతులు మగు మాకు సర్వదా తన సాయమనక్షదని ఆశించు. జై బర్పాసులకు, జై జై బర్పాసులకు. సోదరులారా, ఈ ఘోర నరహత్య కూడా మర్చిపోయాడు ఆయన. ఈ ప్రవర్తన మధ్య పట్టు తెరవులు మన హత్య మాతకు హిందీ అని చెప్పబోతున్నా.
ధనోపేక్షతో వీధుల నడయాడు ఎందరూ పసిబిడ్డల పవిత్ర బాలరాయుడు ఇతడు అపహరించలేదు. సోదరుల స్వకార్య సాధనకై ఈ ప్రథమాచార్యులు అమాయకులను మేము మొదలు చేసి గురువు తొలగించారు. న్యాయ విచారణాసంతులై ఏమైంది అధర్ములు గుడిగట్టుకోవాలి దైవ కుమారులకు వ్యతిరేకులు చేసుకోదలే మొదలు. జై మన దైవ కుమారులకు. రక్తపిపాస నీలో ఇప్పటికైనా నువ్వు శాంతించడం లేదు. ఈ సర్వేశ్వరుని రక్తం చిందించి నీకు అవసరం లేదా? కైపా ఇంకను చూచిదివే ఈ నీచుని ప్రకల్ప వచ్చిన మన్ను అరికట్టక నిందకుంది కదా మరి నీ విలువని గట్టివేయండి. చూచుటకైనను భయంకరమై దుర్భరమై కనబడు ఈ వేదనామూర్తి చూచి మీ హృదయములు ద్రవింపక క్రోధోపదమున గ్రొవ్వడి అయినా ప్రభు నూతులో పడి ప్రాణులకాయ నకనకలు ఆడమలేదు లేక గృహ దగ్ధపడుతున్న ప్రాణ రక్షణకాయ వాపుడమైంది పోయి రక్షించమంటూ కూడా సంపదల విచ్చేరమని మీరు వాదిస్తున్నది. అవును మా ధర్మశాస్త్రమున అట్లే ఉన్నది. సరే కానీ దైవ గృహమేమి? పోయి మీరెవరు ఇందేలో వచ్చింది? ప్రభు సాక్షి వసంతకు వచ్చినవి ఇంతలో ప్రథమాచారి నిరుడు నరహంతటకు బరబాలి మొదలుదని మీ ఎదుట దొంగలు చేయడని ప్రజలు నిస్కరుచుదా మేము ఆదేశి ఇది కేవలము అన్యాయమని చెప్పుచుదా వీరి పట్లచే మమ్ము బరాభవించినంతలో మీరే దయచేసి తిరిగి మమ్ము మా గురుత్వమును గణింపక దూషిస్తున్నాం. అంతవరకైన పక్షమును మేమును ఊరకుండడ వారమే గాని ఈ దుర్మార్గుడు ఎందరి ఎదుట మిమ్మల్ని కూడా దూషించుట మేమెట్లు గౌరవగలము ప్రభు? మీ మాట ఏనాలి మా మాట చూడపరేది మీరే ఈ ప్రజలు అడుగు. ప్రభు అనండి మీ సాక్ష్యం ఏమి? ప్రభుత్వమా మోయిదు ధర్మశాస్త్రానుసారముగా న్యాయస్థానమున సాక్ష్యం వసంగుటకు స్త్రీలకు హక్కు లేదు. అటులే పనే పోయి నీవేమి చెప్పుకుందు? ధర్మం పీడించటకైనను దేవుడు స్థానం లేదు కావాలి. సరే కానీ ప్రభుత్వమా క్షమింపు మీరు మోపిన నేరములేమో తెలుసుకున్న పోయి అందు తప్పేమున్నది? వారినే అడుగుము. ఒకవేళ అవి అసత్యములైన నా సమక్షంలోనే ఖండింపు. ఆచార్య మీరు మోపిన నేరమలేమి మత దైవ రాజద్రోహం. ప్రభు నా గుండెవుడి పక్షం లేదుగా వాదించుకున్నా నిరాటంకముగా ఆచార్య ప్రథమాచార్యులకు వీరి అమాయక ప్రజా సమూహమును విప్లవం రేకెత్తించి మీ పక్షముల పరిస్థించుకోవచ్చు నిరుక్కశాదీకరైపోకము రాసరికము భోగ భాగ్యములు మన లోకాన్ని తగ్గించట అది మత గురువులకు తగదని బోధించడా మతద్రోహమైన లేక అధర్మమైన పక్షమున ఆచార్యుల శాసనము అనేది శాసించడం అంతా మతద్రోహమైన పోయి 3 నాళ్ళు ఈ ద్రోహి సుశిక్షణ చేసివో లేదో ఇంతలానే నీ ఒక ప్రజ్ఞావంతులు వైపు అనుకుంటేవా? మొన్న సర్పంచు దీని విచ్ఛిన్నమనొచ్చుట మతద్రోహం కాక మరి ఏమవుతుంది? ప్రభు నూతలో పడే ప్రాణమందికాయ నగ్నకలాడు వారిను లేక గృహము దహనమవుతున్న ప్రాణ రక్షణకాయ వాపడి వారిను పోయి రక్షించమంటకుండా సంపదన విచ్ఛేదమని మీరు వాదిస్తున్నది. అవును సరే ఆ ధర్మశాస్త్రులు అట్లే ఉన్నది. సరే కానీ దైవ గృహమేమి? నిన్న మా నిండు పేరాల గమ్మున తాను దైవ కుమారుడనని మారు పలికి దీనికే ముందు ప్రభుత్వం ఇందు ద్రోహమైపో నాకు స్మరించగలిగి ఎందుకలా ఇది దైవత్వం చాట తార్కాణముల రెండో శారీకులాక న్యాయం ముందుకు మరణించిన కొంతకాలం గడిచిన తదుపరి మరలా వాటిని చెయ్యెత్తి దీపించినంతనే మానవతాతీతమైన దైవత్వము కాక మరియమను అది కాక పుట్టందులను వికలాంగులను కుష్ఠరోగులను బహు దీర్ఘ వ్యాధిగ్రస్తులను ఎందరెందరిలో ఈ దైవ కుమారుడు ఆశీర్వాదించినంతనే ఆరోగ్యవంతులు కాలేదు. ఇది ఇట్లుండా ప్రళయకాలమునందవలే ఉప్పొంగు చూచడకేని భయంకరమైన వచ్చిన అమ్మవారాశిని సైతము చెయ్యెత్తి శాసించినంతనే శాంతించలేదు. ఇవి అన్నీ దైవత్వము కాక మరేమి మొదలు అది కాక ఈ ధర్మశాస్త్రములోని ఆ గీత వంశమున కన్య గర్భమున బెత్లెహేమ నగరమున
నవ నక్షత్రాగ్రతంలో అర్ధరాత్రమున లోకలక్ష్మణకు దైవ కుమారుడు సుమాంతులని వ్రాయబడి ఉన్నది. ఆచార్య దీనికేమందు కావచ్చు. అట్లయినా ఆ సూచింపబడిన వ్యక్తి మీరే కదా. పోయి ఈ రాజద్రోహి అయినా దైవ కుమారుడు. ఓ ధర్మ విశేషణాదురైనా ఆలోచించింది కదా. రాజద్రోహం వస్తున్నది ఈనాలేక మీరా? ప్రభు, ఆలు పెట్టులు గాని సెంటు భూవసతి గాని లేని ప్రతి సన్యాసికి జవాబు ఇచ్చుటకు మేము ఇచ్చటకు రాలే. ఇది మాకు మా స్థాయికి లక్ష్యం. ఆచార్యులారా, ఇది న్యాయస్థానం. న్యాయమునకు సార్వభౌముడు సన్యాసిను ఒకటే. ప్రభుత్వ చిత్తము సత్యం తెలియదు. పౌరులారా, ఇప్పటికైనా నువ్వు గ్రహించుతుంది కదా. ఎప్పుడు నరహంతకుడైన బరపాను వదలమనిదరా లేక యేసు క్రీస్తు? అతడు పర్వతం ఇతడు పర్వతోతు అతడే కలిసెదలమా ఇతడు మేలు అతడు వేదమొసంగు ఇతడు కోలమొసంగు అతడే కలిసెదలమా ఇతడు అతడు కోలమేలు ఇతడు భక్తులేలు అతడే కలిసెదలమా ఇతడు మేలు అతడు రక్తము పిల్లు ఇతడు రక్తము తిరుగు అతడే కలిసెదలమా ఇతడు మేలు వాద సంపూత భారత కుటిలుడతడు సకల పరిపక్వ భారత సరకుడితడు కాదా తెలుగునాథునిగాక కఠినుడైన నీక పరమాతుని పదంత నీటి పదమే పౌరులారా, తెలుసు ఎవరిని వదలమనిదరు? బరబ్బసును బరబ్బసును ఎవరిని? బరబ్బసును ఓరి పాపాత్ములారా, మానవుడే మీలో నశించిపోయిన మానవుడా లేక కఠిన శిలాలిపితములైన విగ్రహములా? ఆచార్య, నీకేమైనా మతిపోయినానేమి? రాక్షస, ఘాతక, పాపాత్మ! వారి మధ్యలేనా ఆదును నేను నిన్ను క్షమించలేదా? నా ఈ మనుష్యావతారము పాప విమోచనార్థమే కానీ శిక్షణార్థము కాదు. కావున ఏం చేయుతున్నారో తెలుసుకోక మీరు చేయు పాప విమోచనార్థము ప్రార్థింపడు. కన్ను పౌరులారా, తెలుపుడు ఎవరిని వదలమనిదరు? బరబ్బసును బరపాసును. అట్లయినా ఏతన్నేమి చేయవలేదు. పోయి మీరు కోరినట్లు బరపాసుని వదులుతున్నారు కానీ మరణ దండనార్హుడు కాని వీనిని గట్టిగా దండించి వదిలిపెట్టరా? ఒరే ప్రభు, ఈ యేసును మునుకలతో దండించు. చెప్తాం ప్రభు. కేవలం దైవంతో సంపూతమైన ఈ నిపాతులు చేసి నేను గోడలు విప్పి మరణ శిక్ష అమృతపోతే గొప్పలు చేసినంత మాత్రమున జనబంది పదవేశ్వర భయమున ఇటు శిక్షించడం నీకు పదగా కేవలం వైపుక పాశాబద్ధుడవై సకల ధర్మ సన్యాసాన్ని శిక్షించి ఘోర పాతగా ముడిపెట్టుకుని కనకాల మధ్యన స్వర్గ భిక్షముకే చేతుల ధన విస్తృతి కదా మీరు పాపాత్మ